వెల్కమ్ టు 100 టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ త్రిపునేని చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సో అల్లు అర్జున్ గారి పైన ఒక కేసు నమోదైంది. అతను తన ఫ్యాన్స్ అందరినీ కూడా ఒక ఆర్మీగా పిలుస్తాడు. అల్లు ఆర్మీ అని, అల్లు అర్జున్ ఆర్మీ అని. సో అంటే చాలా మంది కూడా ఇలా ఫ్యాన్స్ని పిలుచుకోవడం చూసాం సార్. ఇప్పుడు రీసెంట్గా సన్ రైజర్స్ క్రికెట్ టీం వాళ్ళు ఆరెంజ్ ఆర్మీ అంటారు. గతంలో బిగ్ బాస్ సంబంధించిన ఒక ఆర్టిస్ట్ కూడా కౌశల్ ఆర్మీ క్రియేట్ చేసుకున్నారు. మరి పర్టికులర్గా ఈ పుష్ప 2 టైంకే అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ గారి పైన ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఒక కేసు అయితే ఒక పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి. అసలు మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇది ఒక బుద్ధి లేని, అది ఈర్ష్య అసూయ అనుకోవాలా, నిరాశ నిస్పృహ అనుకోవాలా, అంటే ఏదో అంటే ఎదిగిపోతున్నాడు అర్జున్ పైకి అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు అని ఆ ఈర్ష్య అసూయతోటి భరించలేక వెనకాలంటే చేయిస్తున్నారా అంత తెలియలేక బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆర్మీ అనేది ఇట్ ఈస్ నాట్ ఆర్మీ అంటే అర్థం వేరు. ఆర్మీ 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 ఉంది. ఆర్మీ అంటే ఒక ఒక సమైక్యమైన ఒక గ్రూప్, దాన్ని ఆర్మీ అంటారు. కాపాడు రక్షణ చేయగలిగేది ఆర్మీ అన్నారు. ఆర్మీ అంటే తప్పేం కాదు, వాడకూడదని ఏమీ లేదే. ఎక్కడ కాన్స్టిట్యూషన్లో ఆర్మీ పదాన్ని వాడకూడదని ఎక్కడ లేదు. సార్ అసలు ఆర్మీ అంటే ఏంటి సార్? సేన అని అర్థం. సేన అంతే. ఆర్మీ అంటే సేన. సేన అని పెట్టుకుంటానికి తప్పేది. జనసేన అని పెట్టుకున్నారు ఇప్పుడు. తప్పు కదా. అలా అయితే ఆర్మీ తప్పు అయితే జనసేన అంటే తెలుగులో పెడితే తప్పు లేదు, ఇంగ్లీష్లో పెడితే తప్పు. సేన అన్నారు. ఆర్మీ అంటే సైన్యమే కదా, సైన్యం. సైన్యంతో మరి జనసేనని పెట్టారు, ఇంకోటి పెట్టారు, ఏం తప్పు కదా. సో ఇవన్నీ తెలియకుండా ఏదో అదేంటంటే అక్కసు, ఏదో మన దాటి వెళ్ళిపోతున్నాడు, పెరిగిపోతున్నాడు, మనకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు అనేది జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది. ఇక్కడ ఇండస్ట్రీలో వాళ్ళు చూస్తున్నాం కదా, ఇద్దరి మీద అసూయ ద్వేషాలు కక్కుతున్నారు ఒక వర్గం. ఏది, ఒక అల్లు అర్జున్ మీద, ఒక జూనియర్ ఎన్టీఆర్ మీద. వాళ్ళిద్దరూ ఇండివిజువల్గా పెరుగుతున్నారు, పైకి ఎత్తుకు రోజుకు స్టెప్ ఎక్కుతున్నారు. అది చూసి ఈర్ష్యను భరించలేక ఏదో వెళ్ళిపోతున్నారు, మన దాటుకుని వెళ్ళిపోతున్నారు. ఇవాళ అల్లు అర్జున్ ప్రభాస్ తర్వాత ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఇంటర్నేషనల్ స్టేజ్, నేషనల్ కాదు ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయాడు. 4-5 భాషల్లో తను హీరోగా ఉన్నాడు. మలయాళం వాళ్ళు అర్జున్ మామూలు హీరో చూడరు, తెలుగు హీరో అని చూడరు, వాళ్ళ హీరో అనుకుంటారు. అలా తమిళనాడులో లేచిపోయాడు. ఇవాళ బాంబేలో ఎక్కడ అసలు పుష్ప 2కి జనాలు కానీ ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో చేస్తూ ఉంటే ప్రోగ్రాము, ఏమి జనాలు, ఏమి అప్రిసియేషను, ఏమి అప్లాసు, ఏమి కోలాహలము, అది ఇవన్నీ చూసి సంతోషపడాలి. మన తెలుగు హీరో, ఒక హీరో ఆ స్థాయికి వెళ్తున్నాడు అనేది చాలా సంతోషపడాలి. కానీ మన దరిద్రం ఏంటంటే ఇక్కడ కొంతమంది అది ఈర్ష్య పడుతున్నారు, అసూయ పడుతున్నారు, దాని మీద నిరాశ నిస్పృహ వెళ్ళిపోయి ఇలాంటివన్నీ చేయిస్తున్నారు. ఈ దౌర్భాగ్యం పడేవాడు ఆ గౌడు అసలు ఆర్మీ అంటే అర్థం తెలుసు. అసలు అది నా అనుమానం, ఆ కేసుని రిసీవ్ చేసుకుని కోర్టులో కూడా, పోలీస్ స్టేషన్లోనే అసలు ఆ కేసు ఫైల్ చేయడం తప్పు చేశారు. కోర్టులో దాన్ని కొట్టేస్తారు, డిస్మిస్ చేసేస్తారు. ఏదో వాళ్ళ గొల తీర్చుకుంటేలాగా ఉంది. ఆ కసి కక్ష, అయ్యో మన దాటి వెళ్ళిపోతున్నాడు, మన ఎంత ఎత్తుకెళ్ళిపోతాడు, ఈసీ అసూయతోటి ఏదో కక్కటం అంతే తప్పితే దాంట్లో ఏమి అసలు పద్ధతి లేదు, ఏమి దరిద్రం. ఎందుకు ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు? అదేనమ్మా, ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ అల్లు రావణ్ కొడుగ్గా, మనవడుగా, అల్లు అరవింద్ కొడుగ్గా ఒక ఎత్తుకు వెళ్ళిపోయాడు. వాళ్ళందరినీ దాటుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళ ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిన హీరో అని చెప్పుకోవాల్సి వస్తే ప్రభాస్, తర్వాత అర్జునే, ఎన్టీఆర్, వీళ్ళ ముగ్గురే. ప్రభాస్, అర్జున్, ఎన్టీఆర్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. సో మిగతా వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు అంతే. అంతా రీజనల్ హీరోలుగానే ఉన్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు వెళ్ళాలని. కానీ వాళ్ళకి కుదరట్లేదు, వాళ్ళకంతా కుటుంబం కుదరట్లేదు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అది ఈర్ష్య, జీర్ణించుకోలేకపోతున్నారు. వీడు మనలాగా ఉండాలి, అలా అయితే మనం ఇలా ఉన్నాం, మనమేమో ఎదగలేకపోతున్నాం, మన ఒక అడుగు వేస్తే 2 అడుగులు వెనక్కి వెళ్తున్నాం. వీడేమో వెళ్ళిపోతున్నాడు, మెట్టు వెళ్ళిపోతున్నాడే, ఏంటిది మన దాటుకుని వెళ్ళిపోతున్నాడు, మనకు మించి వెళ్ళిపోతున్నాడు అని ఒక జలస్, అంతే, జలసి, అంతకన్నా ఏం లేదు. రైట్. సో అంటే ఈ పుష్ప 2 మొత్తం ముఖ్యంగా అల్లు అర్జున్ చుట్టూ మొత్తం కూడా
చాలా విభేదాలు అయితే మొత్తం చుట్టుముట్టేసినాయి సినిమాకి కానీ వ్యక్తిగతంగా అతనికి కానీ. వీటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతాడా, అది సమాధానం చెప్పగలుగుతాడా? ప్రజలు ప్రేక్షకులమ్మా, వీళ్ళంతా ప్రేక్షకులు కాదు. వీళ్ళంతా ఉండే ఫ్యాన్స్ అని వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అని చెప్పుకుని అలా తీసి అల్లరిమోక తప్పితే ప్రేక్షకులు సినిమా బాగుంటే చూస్తారు అంతే. అది బాగుంటే ఇది ఖచ్చితంగా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే సుకుమారు ఒక సెన్సిబుల్ డైరెక్టర్, ఇతను కష్టపడి పనిచేసే హీరో. అందులో అవార్డు వచ్చిన తర్వాత, నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత రిలీజ్ అవుతుంది సినిమా. సో ప్రజల అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా చెయ్యాలని కష్టపడ్డారు ఇద్దరు. సో కష్టే ఫలి, వాళ్ళ కష్టానికి ఫలితం దక్కుద్ది. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుద్ది, హిట్ అవ్వాలి. ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ సినిమా సక్సెస్ అవ్వకపోతే ఇండస్ట్రీకి నష్టం. ఈ బుద్ధి లేని వాళ్ళకి ఇలాంటి ట్వీట్లు చేసి దాన్ని ఏదో ఇబ్బంది పెట్టాలని అనుకునే వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి. వాళ్ళు ఇండస్ట్రీ ప్రేమికులు, సినిమా ప్రేమికులు అయితే ఆ పని చేయరు. ఎందుకంటే ఇంత బడ్జెట్ సినిమా, తెలుగు సినిమా ఇంటర్నేషనల్ రిలీజ్ అవుతుంది, సక్సెస్ అవ్వాలని కోరుకోరు. ఎందుకంటే సక్సెస్ అవ్వకపోతే నష్టపోయేది ఎవరు? వాళ్ళు కాదు. సుకుమారు నెక్స్ట్ పిక్చర్ చూసుకుంటారు, దాంతో ఇవే చెప్పి పడిపోదు కదా. ఒక సినిమా ఫ్లాప్ అయితే హీరోలు వెళ్ళిపోతారు. నష్టపోయేది ఇండస్ట్రీగా రొటేషన్ ఆఫ్ అన్ని కోట్లు పెట్టి తీసి సినిమా వెళ్ళిపోతే, డ్రైనేజీలోకి వెళ్ళిపోతే ఎట్లా? వెళ్ళకుండా సక్సెస్ అయితేనే మళ్ళీ ఆ డబ్బు ప్రేక్షకుల నుంచి మళ్ళీ ఇలా వచ్చి రొటేషన్ వస్తుంది. ఇండస్ట్రీకి ఆ ఫైనాన్షియల్ రొటేషన్ ఆగిపోద్ది ఇలాంటి పెద్ద సినిమాలు ఒకటి రెండు పోయింది అంటే. కనుక అది ఇండస్ట్రీని ప్రేమించేవాడు, ఇండస్ట్రీలో బతికేవాడు, సినిమాని ప్రేమించేవాడు ఎవడు కూడా ఇలాంటి సినిమా, ఇంత కాస్ట్లీ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాడు, అవ్వాలని కోరుకోవాలి. అది అవుద్ది ప్రేక్షకులు అవుద్ది అనేది లేదా అనేది ప్రేక్షకులు చెప్తారు. దాన్ని చెడగొట్టాలని ప్రయత్నించడం దౌర్భాగ్యం. ఏమాత్రం ఇంగితం చేయాలని వాళ్ళు చేసే పని. నేను ఇప్పుడు నేను సినిమా వాడిని, నేను సినిమాని ప్రేమిస్తాను, నాది ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటాను. కనుక నాకు నేనేమి అర్జున్ ఫ్యాను, ప్రభాస్ ఫ్యాను కాదు, ఎన్టీఆర్ ఫ్యాను. నేను ఇండస్ట్రీలో అందరినీ ఏ పెద్ద సినిమా అయినా సక్సెస్ కావాలని కోరుకుంటాను. ఎందుకంటే నష్టపోతే నా ఇండస్ట్రీ నష్టపోతుంది, ఒక వ్యక్తి కాదు. నేను ఇండస్ట్రీ పోతుంది, నా ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది, నా ఇండస్ట్రీ కమర్షియల్గా ఎకనామికల్గా ఇబ్బంది పాలు. అది కాకూడదు, నా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలని కోరుకునేవాడిగా అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. అలా కోరుకోవాలి. కానీ ఇండస్ట్రీని ప్రేమించేవాడు, సినిమా ఇండస్ట్రీలో బతికేవాడు, సినిమాని ప్రేమించేవాడు మన ఇండస్ట్రీలో ఒకరిని నొక్కేయాలి, ఈ దరిద్రపు ఆలోచనలు ఎలా వస్తాయి వాళ్ళకి? కడుపుకు ఆనందమైన ఆలోచనలు కావు. రైట్, ఓకే సార్. అంటే వీటన్నిటిని నిజంగానే ఖచ్చితంగా ఇట్లన్నిటికీ తన సినిమా ద్వారా సమాధానం చెప్తారమ్మా. ఆ సినిమానే సమాధానం చెబుతుంది. చూస్తే ట్రైలర్స్ చూస్తే ఉంది పాట, కానీ శ్రీలతో పాట ఎంత ఓన్లీ పల్లవి బయటకు వస్తేనే ఎంత సక్సెస్ అయిపోయింది ఆ పాట. సో శ్రీల పాట కానీ సినిమా మొత్తం పర్ఫార్మెన్స్ కానీ, ఆడవేషంలో చేసిన పర్ఫార్మెన్స్ కానీ కనపడుతున్నాయి ట్రైలర్స్. ఆ విజువల్ డెప్త్ కనపడుతుంది, ఆ క్రియేటివిటీ కనబడుతుంది, ఆ పంచ్ డైలాగ్స్ కనబడుతున్నాయి, పర్ఫార్మెన్స్ కనబడుతుంది. చిన్న 10 minutes 15 minutes 10 minutes కూడా 30 seconds ట్రైలర్లో అంత ఇంపాక్ట్ కనబడుతుంది. సో ఇక సినిమా 2 గంటల సినిమా ఇంకా డెఫినెట్గా బాగుంటుంది. డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళు ఏమీ ఆషామాషిగా తీయలేదమ్మా. అందరూ కష్టపడి తీస్తారు కాదట్లా. వీళ్ళు చాలా అతి జాగ్రత్తతోటి మనం ఈ ఎక్స్పెక్టేషన్ విపరీతంగా ఉంది. సో ఈ ఎక్స్పెక్టేషన్ తట్టుకుని ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి అనే తపనతోటి కష్టపడ్డారు. మామూలుగా సినిమా తీసేసి కూర్చోవాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పుష్ప ఉన్నప్పుడు సక్సెస్ ఎక్స్పెక్టేషన్ అంత లేదు. మామూలు సినిమా, హీరో సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్, ఆ సినిమా హిట్ కనుక ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ. సో అది తెలుసు వాళ్ళకి, ఆ జ్ఞానం ఉంది. ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంది, ఇది మనం రీచ్ అవ్వకపోతే తప్పని దెబ్బ కుప్పకూలిపోతుంది. సో రీచ్ అవ్వాలి అని కష్టపడి చేశారు. అందుకని రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేసి మళ్ళీ రీషూట్లు గీట్లు అన్నీ పక్కా చేసుకుని వస్తారు. సో డెఫినెట్గా సినిమాతో సమాధానం చెప్తాడు. సినిమా సక్సెస్ అవుతుంది, గ్యారంటీగా అవుతుంది, అవ్వాలి. అది అర్జున్ అనే కాదు, మన ఎవరు సినిమా వాడిగా, సినిమా ప్రేక్షకుడిగా, సినిమాను ప్రేమించేవాడిగా, సినిమాను అభిమానించేవాడు ఎవడైనా సరే కడుపుకు ఆనందం తినవాడైతే సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకోడు. ఏ సినిమాని కూడా సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాడు. రైట్ సార్. తెలుగు నటి సమంత ఇప్పుడు బాలీవుడ్లో కూడా చేస్తున్నారు. సో వాళ్ళ ఇంట్లో తీవ్ర విషాదం ఒకటి జరిగింది. సో అందరికీ తెలుసు, వాళ్ళ ఫాదర్ చనిపోయారు. అదే పాపం, సింపతి, మై కండోలెన్సెస్ అండ్ మై సింపతీస్ విత్ హర్. ఎందుకంటే మామూలుగా తండ్రి పోవటం, వయసు వచ్చినాక ఒక వయసులో తండ్రి పోవటం అనేది ఎవరికైనా సహజమే.
తల్లిదండ్రులు ఎవరికైనా లోపమే. ఇప్పుడు ఆ అమ్మాయికి పర్టికులర్గా ఎందుకు సింపతీస్ అంటే పాప అమ్మాయికి మంచి చెడు చెప్పుకుంటానికి కానీ, కష్టమ సుఖం చెప్పుకుంటానికి కానీ, బాధలు ఏదైనా షేర్ చేసుకోవడానికి, సంతోషం ఏదైనా షేర్ చేసుకోవడానికి ఉన్నది వాళ్ళ నాన్న. ఎందుకంటే పాపం పెళ్లిలో భర్త ఉంటే భర్త లేడు ప్రస్తుతం. సో ఆ షేర్ చేసుకుంటారు ఎవరు కావాలి, ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా కొంచెం మనసు ఇప్పి షేర్ చేసుకుంటానికి ఒక వ్యక్తి కావాలి, ఇంట్లో ఎవరో అలాంటి వ్యక్తి వాళ్ళ నాన్న. అలాంటి నాన్నని పోగొట్టుకుంటారు. ఇప్పుడు అమ్మాయికి తన కష్టసుఖాలు షేర్ చేసుకోవడానికి, ఆనందాలు సంతోషాలు పంచుకోవడానికి ఒక వ్యక్తి లేడే పాప అమ్మాయి అనేది ఒక సింపతి. సో లెట్ గాడ్ గివ్ హర్ స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్. అంటే ఒక పక్క ఏమంటున్నారంటే సార్, ఇటు నాగ చైతన్య త్వరలో పెళ్లి పెట్టలేకపోతున్నారు, ఆ వార్తల్లో తనకు తెలియగానే హార్ట్ స్ట్రోక్ వచ్చింది అన్నట్టు. పిచ్చి వాటిలో కానీ ఈ రెండు కూడా ఒకే టైంలో జరగడం అదృచిగా అవ్వచ్చు. కానీ దీనికి దానికి సంబంధం ఉంది. ఇచ్చి అలా అయితే విడాకులు ఇచ్చినప్పుడే పోవాలి ఆయన. ఇప్పుడు పెళ్లి కాదు, ఆ విడాకులు జరిగినప్పుడే దాని మీద బాధపడినోడు అప్పుడు బాధపడినోడు ఇప్పుడు బాధపడతాడు. అది కాదు, అది యాక్చువల్గా ఆయనకి ఏజ్ని బట్టి ఏదో జరిగింది, దానికి దీనికి లింక్ పెట్టడం మనం మీడియా చేసే పని తప్పితే అనవసరం. అంటే హార్ట్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుంది ఎవరికైనా తెలుసా? అది తెలిస్తే అసలు ఎవడో హార్ట్ స్ట్రోక్ సావడు కదా. అదే వస్తుంది అంతే, ఏ టైంలో వస్తుంది. ఆ ఏజ్ ఒక ఏజ్ వచ్చినాక ఇట్స్ ఆల్. అందుకనే అంటారు 70 దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. దేవుడిచ్చే వరమే ప్రతి 70 దాటినాక. ఇప్పుడు ఈ దేవుడు ఎన్ని సంవత్సరాలు వరం ఇస్తాడు, 2 సంవత్సరాలు బతుకుతాడు ఎవడైనా. 70 అయ్యేటప్పటికి రెసిస్టెన్స్ పవర్ తగ్గుద్ది, బాడీలో వీక్ అవుతాయి, అన్ని పార్ట్లు వీక్ అవుతాయి, న్యాచురల్ అది. అది కనుక జాగ్రత్త పడేవాళ్ళు వ్యాయామం చేస్తూ ఇంకోటి చేస్తూ ఆ అలవాట్లు జాగ్రత్త చేసుకుని చేసేవాళ్ళు కొన్నాళ్ళు లాగిస్తారు. లేని వాళ్ళు 70 అడుగులు పడినాక ఎప్పుడు అనేది ఎప్పుడు గంట కొడతారో తెలియదు. అంతే దానికి కథ ఉంటాయి. ఇలాంటి ఎమోషన్స్ ఒక్కొక్కసారి జరగచ్చు. కానీ ఇక్కడ ఈ విషయంలో ఆ ఎమోషన్ వల్ల ఆయన చనిపోయాడు అనేది తప్పుడు మాట. అమ్మాయి పెళ్లి నాగ చైతన్య పెళ్లి కనుక ఆ వార్తలు విని ఆయన అప్సెట్ అయ్యాడు, అయ్యింది కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్సెట్ అయితే పెళ్లికి అతను ఎవరో పెళ్లి చేసుకుంటానికి అప్సెట్ అవ్వడు. అప్సెట్ అయితే తన కూతుర్ని విడాకులు ఇచ్చినప్పుడు అప్సెట్ అవుతాడు కదా. తన కూతురు విడాకులు ఇచ్చినప్పుడే అప్సెట్ అవుతాడు. తన కూతురు గురించి సురేఖ మాట్లాడినప్పుడు అప్సెట్ అవుతాడు. మంత్రి సురేఖ అసహ్యంగా మాట్లాడేది కదా పిల్లలు, ఆ మాటలకి అర్థం అవుతాడు. అప్పుడే ఒక పక్క తన పర్సనల్ లైఫ్, పక్క బయట తన గురించి కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు. ఇప్పుడు అమ్మాయి ఈ సందర్భంలో మనం అనకూడదు కానీ అమ్మాయి కూడా ఏంటంటే ఇప్పుడు కొన్ని విషయాలు మనం పబ్లిక్ వెళ్ళకూడదు. కొన్ని విషయాలు సెలబ్రిటీలుగా ఉన్నప్పుడు సెలబ్రిటీలు ఏంటంటే ప్రేక్షకులు ఎలా చూస్తారంటే హీరోయిన్ అయినా హీరో అయినా వాళ్ళని ఏదో ఒక అద్భుత జన్మలు, వాళ్ళ అపురూప వ్యక్తులు అన్నట్టు చూస్తారు వాళ్ళు. అందుకని ఆరాధనలు బట్టి వీళ్ళు స్టార్స్ అవుతారు ప్రేక్షకులు. వాళ్ళ దగ్గర మన వీక్నెస్లో మన వీక్నెస్ని మనం ఎప్పుడు బయట పెట్టకూడదు. అది బయట పెట్టకూడదు. స్టార్స్ కూడా ఎప్పుడు కాపాడుకోవాలి. వాళ్ళ ప్రజల్లో వాళ్ళ మీద ఉన్న ఇమేజ్ని కాపాడుకోవాలి. ఆ ఇమేజ్ని తగ్గించుకునే పరిస్థితిలో, దెబ్బ కొట్టే పరిస్థితిలో మనమే ట్వీట్లు, మనమే కొన్ని విషయాలు బయట పెట్టడం తప్పు. అది చేయకూడదు. అమ్మాయి కొన్ని అలాంటివి చేసింది, అందువల్ల కొంచెం కాంట్రవర్సీ వస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు కాదనుకో, అప్పుడు గతంలో కొంచెం చేసింది కనుక కొన్ని ఇలాంటి స్టేట్మెంట్లు తన గురించి తను చెప్పుకుంటాం. ఆరోగ్యం బాగాలేదంటే పబ్లిక్ చేసుకోకూడదు. ఎందుకంటే నేను ఒక గ్లామర్ క్లీన్గా చూస్తున్నారు కదా, నీకు ఆరోగ్యం పోయింది కనుక వాళ్ళ ఇమేజ్ పడిపోద్ది, తప్పని ప్రేక్షకుల ఇమేజ్ పడిపోద్ది. అది తప్పు. అమ్మాయి ఎవరు సలహా చెప్పలేదు, తప్పని పొరపాటు చెప్పేసుకుంది. అవన్నీ దానివల్లే గ్లామర్ హీరోయిన్ పొజిషన్ నుంచి కింద జారిపోతుంది కదా. ఎంత గ్లామర్ హీరోయిన్ ఒకప్పుడు సమంత అంటే చక్కగా చూడగానే ముద్దుగా ఉండేది కదా. మరి అంత గ్లామర్ హీరోయిన్ ఇప్పుడు బాగానే ఉంది మరి, కానీ గ్లామర్ పొజిషన్ ఏం తగ్గింది? తనే చెప్పించుకుంది. అయి పాప అమ్మాయి సరే ఈ సందర్భంలో అవి కాదనుకో చెప్తున్నాను, అడిగే కనుక చెప్తున్నాను. కానీ యాక్చువల్గా ఈ సందర్భంలో అమ్మాయికి భగవంతుడు స్ట్రెంగ్త్ ఇవ్వాలి. ఎందుకంటే నాన్నను పోగొట్టుకుంటాం అనేది ఒక తోడు, తనకు పంచుకుంటానికి ఎవరో ఒకరు కావాలి. ఈ స్టేజ్లో ఉన్న మనుషులకి ఎవరో ఒకరు మంచి చెడు పంచుకోవడానికి, సంతోషము బాధ పంచుకోవడానికి షేర్ చేసి కావాలి. అలాంటి వ్యక్తి వాళ్ళ అమ్మాయికి వాళ్ళ నాన్న.